న్యూస్ చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అఘోరి శ్రీనివాస్ భార్య వర్షిని విడుదలైంది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిలీజ్ అయింది. 45 రోజుల తర్వాత బయట ప్రపంచాన్ని చూసింది వర్షిని. వర్షిని తలుచుకుంటూ జైల్లోని అఘోరి శ్రీనివాస్ ఒంటరి జీవితం గడిపాడు. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం వర్షిని జైలు నుంచి రిలీజ్ అయింది. అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో అఘోరి శ్రీనివాస్ ను ఆర్టీవీ వెళ్లి పరామర్శించింది. మరి ముఖ్యంగా పరామర్శించిన సెన్స్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ములాఖతులో భాగంగా ఆర్టీవీ వెళ్లి అఘోరి శ్రీనివాస్ ని కలిసిన సందర్భంలో నా వర్షిని ఏది, నా వర్షిని ఎక్కడ, నా వర్షిని ఎలా ఉంది, నా వర్షిని ఏం చేస్తోంది, నా వర్షిని పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఎక్కడుంది, ఎందుకుంది, ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇవన్నీ కూడా అడిగినట్టుగా మాకు తెలిసింది తను మాట్లాడిన సందర్భంలో. సో ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ భార్య వర్షిని, ఆఫ్ కోర్స్ భార్య అని చెప్పి అఫీషియల్గా చెప్పడానికి లేదు, అలా అని చెప్పి చెప్పకూడదని లేదు. అది కొంచెం ఏదో తెలుగు మన సాధారణ అంటూ ఉంటారు కదా, కొట్టుమిట్టాడుతోందని చెప్పి, అలా ఉంది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుకునే సందర్భంలో. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, కొద్దిసేపటి క్రితం వర్షిని రిలీజ్ అయింది. వర్షిని రిలీజ్ అవ్వడం పట్ల ఆమె కుటుంబం కాస్త హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవిక, సిచ్యువేషన్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన పేర్లు ఏవైనా ఉన్నాయంటే రెండు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి అఘోరి శ్రీనివాస్, అలాగే వర్షిని. అయితే ప్రస్తుతానికి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి రిమాండ్లో ఉండడం జరిగింది. అలాగే వర్షిని మాత్రం ఇక్కడ ఏదైతే ఇప్పుడు నా వెనకాల ఏదైతే మీకు కస్తూరి గాంధీ నేషనల్ మెటోరియల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే అఘోరిని అలాగే ఎవరైతే శ్రీవర్షిని పోలీసులు పట్టుకోవడం జరిగిందో అప్పుడు పట్టుకున్నప్పుడు తన తల్లిదండ్రులకి అప్పగించాలి అంటూ కూడా తన తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా వర్షిని మాత్రం లేదు, నేను తల్లిదండ్రులతో వెళ్ళను, నాకు ఇష్టం లేదు అంటూ కూడా తను చెప్పడం కారణంగా పోలీసులు ఇక్కడికైతే తీసుకొని రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఒక 2 రోజుల క్రితం తను అన్నయ్య వచ్చి ఇక్కడ కలిసినప్పటికీ కూడా తను నిరాకరించింది, మాట్లాడడానికి కూడా నిరాకరించింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అసలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంది. అంటే ఎప్పటికైనా సరే అఘోరి శ్రీనివాస్ వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అనే భ్రమలోనే ఉంది అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే అటువైపు జైల్లో అఘోరి శ్రీనివాస్ కూడా నేను బయటికి రావాలి, అదే నాకు బెయిల్ ఇప్పించండి, నాకు వర్షిని కావాలి, వర్షిని ఎలా ఉంది ఏంటి అంటూ కూడా అక్కడ తను అలాగే ఇక్కడ వర్షిని ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వర్షిని ఎప్పుడు కోలుకుంటుంది, అంటే ఎప్పుడు శ్రీనివాస్ అతని నుంచి బయటికి వస్తుంది, ఎప్పుడు తన ఫ్యామిలీతో వెళ్తుంది అనేది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు అలాగే వాళ్ళ బ్రదర్స్ తనని కలవడానికి వస్తున్నప్పటికీ కూడా తను అసలు ఎవరితో కూడా మాట్లాడకుండా, అంటే ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన బంధువులు కానీ ఎవరైనా వచ్చినా కూడా నేను ఎవరితో మాట్లాడను అంటూ కూడా నిరాకరిస్తుంది అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒకవేళ తనతో ఎవరైనా మాట్లాడాలి అంటే కనుక ఖచ్చితంగా లెటర్ తీసుకొని వస్తేనే, కోర్టు నుంచి కానీ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కానీ లెటర్ తీసుకొని వస్తేనే అనుమతిస్తాము అంటూ కూడా లోపల అధికారులు చెప్తున్న పరిస్థితి అనేది తెలుస్తుంది. అంటే వేరే వాళ్ళ త్రూ మనకు తెలిసిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అఘోరి శ్రీనివాస్ అలాగే వర్షిని ఇద్దరు కూడా ఒకరినొకరు ఎక్కువగా తలుచుకుంటూ వాళ్ళని అంటే నేను మిస్ అవుతున్నాను అనేది మాత్రం వాళ్ళు చూపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు శ్రీనివాస్ కూడా వేరే వాళ్ళని అంటే ఎవరైనా తనని కలవడానికి వచ్చినప్పుడు నాకు బెయిల్ ఇప్పించండి, వర్షిని ఎలా ఉంది ఏంటి ఒకసారి బాగోగులు కనుక్కోండి అంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వీళ్ళని ఎప్పుడు అంటే అఘోరి శ్రీనివాస్ కానీ లేకపోతే వర్షిని కానీ ఎప్పుడు మారతారు అనే ప్రశ్న మాత్రం అదే విధిగా ఉందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ శివతో రిపోర్ట్. రైట్ అది. బట్ ఈ వర్షినికి సంబంధించి వర్షిని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తను మాట్లాడిన సందర్భంలో నేను ఎవరితోని మాట్లాడను, నాకు అఘోరియే కావాలి, అఘోరి శ్రీనివాసే కావాలి. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి అఘోరితో మాట్లాడినప్పుడు అఘోరిని ములాఖతులో భాగంగా RTV వెళ్ళి మాట్లాడిన సందర్భంలో, ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ వర్షినితో ట్రావెల్ చేశాడు, చెప్పుకొచ్చిన సందర్భం ఏమని, మరి ముఖ్యంగా మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేం, మమ్మల్ని కలపండి, మమ్మల్ని దూరం పెట్టకండి, మేము ఉండలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మాకు అంటూ వర్షిని ఒకటే అంది. వర్షిని ఏమంటోంది? ఆ రోజు తనకి సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తున్న క్రమంలో కూడా నాకు అఘోరి శ్రీనివాసే కావాలి అని చెప్పి తినలేదు, తిండి లేదు, తిప్పలేవు. అటువంటి సందర్భం ఆఖరికి ఏదో బుజ్జగించో లేకపోతే నచ్చచెప్పో ఏదోలో తనకి రీహాబిలిటేషన్ సెంటర్లో తమను ఇన్ఫ్యాక్ట్ వర్షిని అక్కడ ఉంచడం జరిగింది. పేరెంట్స్ని కలవనంది, వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో కానీ బ్రదర్తో కానీ ఎవరితో కూడా మాట్లాడి చెప్పుకొచ్చింది. ఆరోపణలు గుప్పించింది.
ఆరోపణలు గుప్పించింది. ఆ కన్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు, ఏడ్చుకున్నారు. లిటరల్గా వాళ్ళైతే నా కూతురైనా అయిపోయింది, అఘోరి శ్రీనివాస్ ఏదో మాయ చేశాడు, ఏదో చేసేసాడు అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలోని అనేకమైన అంశాలు వర్షిని చుట్టూ. వర్షిని ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వర్షిని పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి ఏం జరిగే అవకాశం ఉంది, వర్షిని మారిందా? ఒక్కసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మా ప్రతినిధి, ఎందుకంటే మనోజ్ చాలా క్లోజ్గా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ని ఫాలో అయ్యారు. అట్ ద సేమ్ టైం వర్షిని అలాగే అఘోరిని ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఒక్కసారి నేను మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, వర్షిని జైలు నుంచి తను రీహాబిలిటేషన్ నుంచి బయటకు వచ్చింది, ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, మాట్లాడారు. ఇప్పుడు తన మైండ్ సెట్, అఫ్కోర్స్ తన మైండ్ సెట్ని కాస్త రీడ్ చేసి ఉంటారు కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్లీ అక్కడ మనం ఒక నార్మల్ పర్సన్, అఘోరి ఆర్ వర్షిని అనే విషయం మాట్లాడకంటే ముందు నార్మల్ పర్సన్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిజంగానే ప్రేమించుకున్నారు, పెద్దల వల్ల ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఏదో సంథింగ్ జరిగింది అనుకుంటే కనుక వాళ్ళు మారిపోరా ఏం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే అఘోరి జైల్లో ఉండి కూడా తను మన ఆర్టీవీ బృందం వెళ్ళి సంప్రదించినప్పుడు, తనతో మాట్లాడించినప్పుడు, తన తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రులతో కూడా ఆర్టీవీ సంప్రదించింది. పదే ఇదే క్వశ్చన్ చేస్తోంది, వర్షిని ఎక్కడ. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులతో కూడా అఘోరి ఏమంటుందట అంటే వర్షిని నన్ను చూపించండి, వర్షిని కల్పించండి అనే మాటని. అఫ్కోర్స్ ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, అది సేమ్ నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అఘోరి పదే అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసినా కూడా ఇంకా వర్షిని పరమేస్తున్న రకం కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ వర్షిని పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందని మాత్రం వర్షిని పాయింట్ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే గతంలో కూడా తను ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళావమ్మా అని అంటే, నాకు మా అమ్మ నాన్న వద్దు, మా అమ్మ నాన్న కొడుతున్నారు, మా అన్న నన్ను కొడుతున్నాడు, మా అమ్మ నాన్న కొడుతోంది, మా అమ్మ నాన్న తిడుతోంది, డబ్బులు అఘోరి దగ్గర తీసుకున్నారు, డబ్బుల కోసమే అలాంటిదని ఇచ్చారు, నన్ను వెళ్ళిపోమన్నారు, వాళ్ళ దగ్గర ఉండరు, అఘోరియే కావాలి, అఘోరి అమ్మ అని మాట్లాడుకొచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఎప్పుడైతే మనం మాట్లాడినప్పుడు అఘోరిని ఒక అమ్మగా చూస్తున్నా, నేను అఘోరి బాటలోనే వెళ్తాను, అఘోరితో పాటే ఉంటాను, అఘోరితో పాటే పూజలు చేసుకుంటాను, అఘోరితో పాటే సాధన చేస్తాను మాట మాత్రం వచ్చింది. కానీ అప్పుడు మనం అంతా ఏమాత్రం నిజంగానే అమ్మ అంటోంది కావచ్చు, సైకలాజికల్ కొంత ఇబ్బంది ఉండొచ్చు, అఘోరికి నిజంగానే మంత్రతంత్రాలు కనుక వచ్చు, తను లోబర్చుకుందేమో అనే రకంగా మాట్లాడుకున్నాం. కానీ నెక్స్ట్ వెరీ డే ఎప్పుడైతే అఘోరి నుంచి ఆ వర్షిని విడిపించుకొని తీసుకొచ్చారు వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి, అప్పుడు కూడా మనతో వర్షం టచ్ లోకి వచ్చింది. అప్పుడు ఏం చెప్తోంది, అన్నను కొడుతున్నాడు, మా అన్నను తిడుతున్నాడు, మా అమ్మ నాన్న దగ్గర నేను వెళ్ళను, అఘోరియే కావాలి చెప్పి పదే ఎప్పటికదే మాట మాట్లాడడం చూసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా తను కొంత మారిపోయాను, ఇకపై నేను వెళ్ళను, అఘోరి అవసరం, అమ్మ నాన్న గురించి నాకు తెలుసు, అమ్మ నాన్నతోనే ఉంటాను, అమ్మ నాన్నతో పార్టీగా ఉంటాను, నేను లైఫ్ ముందుకు తీసుకెళ్తాను, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఏం మాట్లాడేందుకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, నా వంతుగా నేను ఏదో రకంగా వీడియోస్ చేస్తాను, కాంటెంట్ క్రియేట్ చేస్తాను, ఈ రకంగానే ముందుకెళ్తానని చెప్పింది. కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 day, జస్ట్ 1 day 24 hours లోనే మళ్ళీ అఘోరి దగ్గర ప్రయాణమైంది. ఎక్కడ వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు లేదు. కట్ చేస్తే ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పదవన్మరణానికి బాధపడతాం, మేమంతా కూడా మా అంతటా మేమే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతామని, లేకపోతే ఈ భూ ప్రపంచం వెళ్ళిపోతామని, అంటే ఒక రకంగా మేము వాళ్ళంతా ఏం చెప్పారంటే బ్లాక్ మెయిల్ కూడా తిరగలేపారని చెప్పొచ్చు. సో అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. పెళ్లి చేసుకున్నారు, కట్ చేస్తే పెళ్లి అయిపోయింది, మేమంతా ఇక్కడే ఉండిపోతాం, ఇక మేము తెలుగు రాష్ట్రాలకు రాము, తెలుగు రాష్ట్రాలకు ఎంట్రీ ఇక్కడే ఉంటామని చెప్పారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ మాటల్ని మనం ఎప్పుడు గెలిచలేకపోతున్నాం సచిన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అఘోరి అంటే కొంత సైకలాజికల్ ఇబ్బంది ఉండొచ్చు, అఘోరి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, అఘోరి గురించి కొంత అయినా అంచనా వేస్తున్నాం. కానీ వర్షిని విషయంలో అంచనా వేయలేకపోతున్నాం. వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, అక్కడికి పెళ్లి చేసుకుంది, మళ్ళీ వచ్చింది, వచ్చాక మధ్యలో తన రిహాబిలిటేషన్ లో సఖీ సెంటర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తనతో మాట్లాడడానికి ఏం జరిగిందమ్మా, ఎలా ఉంటామని చెప్పి కనీసం పరామర్శిస్తారు. కాబట్టి వెళ్తే మాట్లాడదు, అక్కడి నుంచి తిట్టి పంపించేసిందట. అమ్మ నాన్న ఇప్పుడు కలలేదు, ఇప్పుడు తను వెళ్ళిపోయింది కదా. ఇంట్రెస్టింగ్ ఇప్పటి వరకు ఈ క్షణం ట్రై చేశాను, వర్షిని ఎక్కడికి వెళ్తుంది, నిజంగా వెళ్తుందా, అమ్మ నాన్న దగ్గర అసలు తన మెంటల్ స్టేటస్ ఎలా ఉందనే విషయం పట్టి తెలుసుకుంటే ఎక్కడితో ఇంకా తెలియడం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. రైట్ మనోజ్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అఘోరి శ్రీనివాస్కి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, మరి ముఖ్యంగా వర్షిని ఏం చేయబోతోంది? ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ కోసం పోరాటం చేయబోతోందా, లేకపోతే తన ప్రయాణాన్ని కొనసాగించబోతోందా? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న తరుణంలో, ఎందుకంటే అఘోరి శ్రీనివాస్కి సంబంధించి ఇప్పుడు ఆ పోరాటాన్ని వర్షిని కొనసాగించబోతుందా, ఇదే ప్రశ్న ప్రస్తుతం రైజ్ అవుతోంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారని ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఘోరి శ్రీనివాస్ వర్షిని వీళ్ళ విషయంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? వర్షిని తల్లిదండ్రులు ఇప్పుడు
తనని మారిందనుకుంటారా, మారే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే వర్షిని మారిపోయింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? వర్షిని ఇప్పుడు పూర్తిస్థాయిలో మారిపోయే అవకాశం ఉందా? అఘోరి శ్రీనివాస్ని మరిచిపోయే అవకాశం ఉందా? లేకపోతే అఘోరి శ్రీనివాస్ని ఇంకా ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? వీళ్ళిద్దరి విషయంలో ఏం జరగచ్చు? పేరెంట్స్ ఏం చేసే అవకాశం ఉంది? ఎటువంటి సాధ్యాలు ఉన్నాయి? మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.